ప్యారిస్ రావడానికి మెయిన్ రీజన్ ఐఫిల్ టవర్. కానీ అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ ఒక ఇటాలియన్ ప్లేస్ కి వెళ్ళి లంచ్ చేసుకుందాం. యూరోప్ లో దొరికే ఇటాలియన్ ఫుడ్ కి మన ఇండియా యుఎస్ లో ఇటాలియన్ ఫుడ్ అని చెప్పి అమ్ముతున్న దానికి చాలా తేడా ఉంది. మనం తినేది అసలు ఇటాలియన్ ఫుడ్డే కాదు. ఎనీవే ఫైనల్ గా ఐఫిల్ టవర్ దగ్గరికి రీచ్ అయ్యాము. మనకి ప్యారిస్ మొత్తంలో ఎక్కడి నుంచి ఐఫిల్ టవర్ దాని టిప్ అయినా కనబడుతుంది, అంత పెద్దగా ఉంటది కాబట్టి. దూరం నుంచి చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళగానే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. ఐఫిల్ టవర్ ముందు గడ్డు ఉంది, అదేదో పార్క్ లాగా అందరూ కూర్చొని అక్కడ ఏవేవో చేస్తున్నారు. మోర్ ఓవర్ మేము టికెట్స్ ముందే బుక్ చేసుకోలేదు. సో టికెట్లకు 2 గంటల లైన్ లో నించొని మళ్ళీ లిఫ్ట్ ఎక్కడానికి ఇంకో 2 గంటల లైన్. అక్కడ వేడి, ఆ చిరాకులో నాకు అది ఐఫిల్ టవర్ లా కాకుండా సెల్ టవర్ లాగా అనిపించింది. కానీ వన్స్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే ఇది ట్రెడిషనల్ లిఫ్ట్ అనమాట. ఒక మనిషి ఆపరేట్ చేస్తాడు, 1800s ది. అది కొంచెం కొత్తగా అనిపించింది. వన్స్ ఇంకా పైకి వెళ్ళంగానే ఆ వ్యూ చూసి మతిపోయింది, మస్తుండే. అప్పుడు మళ్ళీ ఆ ట్రూ నాస్టాలజిక్ ఫీల్స్ వచ్చాయి. ఐఫిల్ టవర్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకి 2 టిప్స్. ఫస్ట్ అయితే టికెట్స్ ప్రీ బుక్ చేసుకోండి. సెకండ్ ది ఈవినింగ్ వెళ్ళండి, అప్పుడు మనం డే వ్యూ ను చూడొచ్చు, నైట్ వ్యూ ను చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ రాత్రి ఎవ్రీ 1 hour కి ఒకసారి 5 minutes లైట్ షో జరుగుతుంది, అది కూడా చూడొచ్చు. చాలా టైం స్పెండ్ చేసి అక్కడ ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఓకే, కానీ థర్డ్ ఫ్లోర్ లో మళ్ళీ దానికి వేరే సపరేట్ బుకింగ్ కావాలి, అది కూడా ముందే చూసుకోవాలి. లిమిట్ ఏం లేదు, ఎంతసేపు అయినా పైన స్పెండ్ చేయొచ్చు. నైట్ 12 వరకు ఓపెన్ ఉంటది. అండ్ నైట్ ఐఫిల్ టవర్ ముందు చాలా మంది స్ట్రీట్ వెండర్స్ ఏవేవో అమ్ముతుంటారు. ఇండియా ఫీలింగ్ వచ్చింది నాకు, బట్ ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్.